శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన జిఎస్డబ్ల్యుఎస్ సిబ్బందికి స్వాగతం. జీరో పావర్టీ P4 కార్యక్రమం అమలు విధానంలో జిఎస్డబ్ల్యుఎస్ సిబ్బంది ఏం చెయ్యాలో దీని ద్వారా తెలుసుకుందాం. జీరో పావర్టీ P4 కార్యక్రమం అనేది స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం. ముందుగా మార్గదర్శి కుటుంబాలు అంటే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు, బంగారు కుటుంబాలు అంటే పేద కుటుంబాలు. మార్గదర్శులు బంగారు కుటుంబాలకు ఆర్థిక సహాయం, మార్గనిర్దేశనం, అవకాశాలు అందిస్తారు. దీని ప్రధాన లక్ష్యం సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవారు, సహాయం అవసరమున్నవారిని కలవడం ద్వారా స్వావలంబన, గౌరవం, సమగ్రతను వారికి కల్పించడం జరుగుతుంది. బలహీన కుటుంబాలకు సామర్థ్యం ఉన్నా దానికి దారిచూపే మార్గనిర్దేశనం అవసరం. మార్గదర్శులు ఉదాహరణకు 3 విధాలుగా సహాయం చేయవచ్చు. అవి: 1. కుటుంబాన్ని దత్తత తీసుకోవడం. మార్గదర్శి దీర్ఘకాల మార్గనిర్దేశనం సహాయం. 2. అవసరం ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, విద్య, వైద్యం వంటి అవసరాలు. 3. గ్రామం మండలాన్ని దత్తత తీసుకోవడం. పై 3 విధాలుగా మీరు సహాయం చేయవచ్చు. జీరో పావర్టీ P4.ap.gov.in ఈ పోర్టల్లో మార్గదర్శులు, అధికారులు లాగిన్ అయి అందుతున్న సహాయాన్ని పారదర్శకంగా ట్రాకింగ్ చేస్తారు. జిఎస్డబ్ల్యుఎస్ సిబ్బంది 4 ముఖ్యమైన అంశాలలో బాధ్యత వహించాలి. అవి: బంగారు కుటుంబాల గుర్తించడం మరియు తొలగించడం. కొత్తగా గుర్తించిన బంగారు కుటుంబాన్ని చేర్చాల్సిన అవసరమున్నప్పుడు సంబంధిత ఆధారాలను పరిశీలించి సిపిఓకు అధికారిక లేఖ ద్వారా అభ్యర్థనను పంపాలి. అర్హతలేని కుటుంబం తప్పుగా చేర్చబడినప్పుడు లేదా వారి అర్హత తొలగించవలసిన పరిస్థితిలో తొలగింపు లేదా ప్రాధాన్యత తగ్గింపు అభ్యర్థనను కూడా పంపాలి. నకిలీ వివరాలు, డూప్లికేట్ నమోదు, చెల్లని ఆధారాల వంటి ఏవైనా అనుమానాస్పద అంశాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించాలి. 2వ మార్గదర్శి నుండి బంగారు కుటుంబాన్ని వేరు చెయ్యడం. ఎవరైనా బంగారు కుటుంబం లేదా మార్గదర్శి సహాయాన్ని కొనసాగించకూడదనుకుంటే వారి అభ్యర్థనను లిఖిత రూపంలో లేదా యాప్ ద్వారా స్వీకరించి దానిలోని కారణాన్ని స్పష్టంగా నమోదు చేసి సిపిఓకు పంపాలి. తరువాత ఆ కుటుంబం సహాయం లేకుండా మిగిలిపోకుండా చూసేందుకు మరొక మార్గదర్శితో అనుసంధానం జరిగిందో లేదో పర్యవేక్షించాలి. 3వ బంగారు కుటుంబం మరియు మార్గదర్శి సంబంధాల పెంపుదల. బంగారు కుటుంబం మరియు మార్గదర్శి మధ్య పరస్పర సహకార సంబంధాలు పెరగేందుకు సమన్వయం చెయ్యాలి. ఆర్థిక, విద్య లేదా నైపుణ్యపరమైన సహాయం వచ్చినప్పుడు ఆ సహాయం కుటుంబానికి నిజంగా చేరిందా లేదా అనేది ధృవీకరించాలి. అలాగే వారు తృప్తిగా స్వీకరించారా అనే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి చర్యకు సంబంధించిన ఫోటోలు మరియు డాక్యుమెంట్లను జాగ్రత్తపరచాలి. అదేవిధంగా వ్యక్తిగత గోప్యతను కూడా గౌరవించాలి. దేనితో పాటు ఫిర్యాదులను సకాలంలో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యే వరకు ఇప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అలాగే బంగారు కుటుంబాల నుంచి అభిప్రాయాన్ని సేకరించి సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రయత్నించాలి. ఇవే కాకుండా జిఎస్డబ్ల్యుఎస్ సిబ్బందికి మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఉండే అంశాలు: సెక్యూర్ లాగిన్, డాష్బోర్డ్ యాక్సెస్, ఫీల్డ్ విజిట్ ముందు డేటా డౌన్లోడ్ చేసుకునే ఆఫ్లైన్ యాక్సెస్, ప్రాధాన్యతా కుటుంబాలను ఫిల్టర్ చెయ్యడం, బ్యాంక్ కాంటాక్ట్ వివరాలు అప్డేట్ చెయ్యడం, ప్రతి సహాయానికి సంబంధించిన ఫోటోలు, రసీదులను రికార్డ్ చెయ్యడం, డీలింకింగ్ ఫిర్యాదులను యాప్లో నమోదు చెయ్యడం. బంగారు కుటుంబాల నిర్వహణలో భాగంగా యాప్లో మీకు అసైన్ చేసిన బంగారు కుటుంబాలు ఒకే చోట కనిపిస్తాయి. క్లస్టర్ ఫిల్టర్ ద్వారా ప్రాంత ఆధారంగా ఎవరు దత్తత పొందారు, ఎవరు ఇంకా ఎదురుచూస్తున్నారు అనే అంశాలను స్పష్టంగా కనిపిస్తాయి.
వీటితో పాటుగా దీనిలో ప్రతి కుటుంబ ప్రొఫైల్ సభ్యుల వివరాలు, వయసు, లింగం, సంబంధం, ఆర్థిక సామాజిక స్థితి వివరాలు, మార్గదర్శి వివరాలు కూడా చూపిస్తుంది. యాప్ ప్రతి చర్యను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫోన్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతాను అప్డేట్ చెయ్యాలనుకుంటే ఎడిట్ చేసి సేవ్ చెయ్యండి. రికార్డులు ఎల్లప్పుడూ ప్రస్తుతానికి అనుగుణంగా ఉంటాయి. ఒక కుటుంబానికి అందించిన సహాయాన్ని నమోదు చెయ్యాలనుకుంటే రికార్డ్ యాక్షన్ ఆప్షన్ను ఉపయోగించి జోక్యం మరియు అవసరమైన ఫాలోఅప్ను నోట్ చేయండి. మరియు మీరు సహాయం అందించిన ప్రతిసారీ ఫోటోలు, డాక్యుమెంట్లు లేదా చిన్న టెస్టిమోనియల్ రూపంలో సాక్ష్యాన్ని అప్లోడ్ చేయండి. ఈ విధంగా ప్రతి అప్డేట్, ప్రతి జోక్యం పారదర్శకంగా, ధృవీకరించదగ్గదిగా మరియు ట్రేస్ చెయ్యదగ్గదిగా ఉంటుంది. అయితే తక్షణ చర్యలుగా చెయ్యవలసినవి: సెప్టెంబర్ 20 లోపు యాప్ డౌన్లోడ్ చెయ్యాలి. మీ పరిధిలో ఉన్న కుటుంబాలను కలవాలి. మొదటి సమావేశం ద్వారా సహాయం జరిగేలా చూడాలి. సహాయం ఇచ్చిన ప్రతిసారీ ఫోటోలు, రికార్డుల రూపంలో భద్రపరచాలి. ఇవే కాకుండా అన్ని కార్యకలాపాలు ఖచ్చితమైన సమయ పట్టికలోనే జరగాలి. దత్తత వివరాలను 10 పని దినాల్లో బంగారు కుటుంబానికి తెలియజేయాలి. 3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయడం. 3 రోజుల్లో బంగారు కుటుంబాలను మార్గదర్శి నుండి విడదీసే అభ్యర్థనలు ప్రాసెస్ చెయ్యాలి. సమస్యలు ఏమైనా ఉంటే సిఎస్ఓ లేదా సిపిఓను సంప్రదించాలి. అంతేకాకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక గుర్తింపు, ముఖ్యమంత్రిగారి సంతకంతో ఎక్సలెన్స్ సర్టిఫికేట్లు, జిల్లా రాష్ట్ర స్థాయి P4 ఈవెంట్స్లో ప్రత్యేక గుర్తింపు, ముఖ్యమంత్రి, మంత్రులు సోషల్ మీడియాలో గుర్తింపు ఇవ్వడం, SAPF పోర్టల్ అండ్ సోషల్ మీడియాలో స్పాట్లైట్గా మీరు ఉంటారు. చివరగా ఒక్క మాట: మన అందరి కృషితోనే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. సహకారం, కట్టుబాటు, కరుణతో జీరో పవర్టీ P4 అనేక కుటుంబాల భవిష్యత్తును మార్చుతుంది. బాధ్యతగా పనిచెయ్యాలని కోరుకుంటున్నాము.